హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతీస్ హరివిల్లు. ఈరోజైతే నేను మా వారు నేహ పాపని అమ్మ దగ్గర వదిలేసి పొలంలో మిరప చెట్లు వరి వేస్తున్నారని చూసి రావాలని అయితే అనుకున్నాము. ఈ లోపల మా నాన్నగారు వచ్చి నాతో పాటు రండి, నేను పొలం మొత్తం తిప్పి అయితే చూపిస్తానని అయితే అన్నారనమాట. ముగ్గురం కలిసి అయితే పొలానికి అయితే వెళ్ళిపోయాము. నాన్నగారు పొలం మొత్తం తిప్పి అయితే చూపించారు. వరి అయితే బాగానే ఉంది, కానీ మిరప చెట్ల విషయానికి వస్తే అవి ఇంకా కొంచెం చిన్నగానే ఉన్నాయి. వీడియోలో చూపిస్తున్న మిరప చెట్టులో కొంచెం పెద్దగా ఉన్నవన్నీ బాబాయ్ వాళ్ళవి, కొంచెం చిన్నగా ఉన్నవన్నీ అమ్మ వాళ్ళవి. అమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళకంటే కొంచెం వెనకాల వేయడం వల్ల అవి అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే కనుక నాకైతే పొలానికి వెళ్ళి చూడగానే ఒక విషయం అయితే అనిపించిందండి. చాలామంది రైతులు వాళ్ళకి సొంత పొలాలు లేకపోయినప్పటికీ కౌలుకు తీసుకొని మరి చాలా కష్టపడుతున్నారు. అంత కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రం చాలాసార్లు లాభం రాకపోగా నష్టమే ఉండిపోతుంది. కానీ చాలామంది చాలా విధాలుగా రైతు పండిస్తున్న ధాన్యానికి రైతులే ధర కల్పించుకునే రోజు ఒకటి రావాలని వీడియోస్ చేస్తూ ఉన్నారు. కానీ అవి వీడియోలకే పరిమితం అయిపోతున్నాయి. కానీ నేనైతే నిజంగానే అలాంటి రోజు ఒకటి నిజంగానే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.